చంటి సింధూర వాళ్ళు పూజ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి సింధూర దగ్గరికి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సింధూరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి గారు ఈ చీరలో ఈ నగల్లో ఎంత అందంగా ఉన్నారో అని చెప్పేసి అయితే సింధూరాను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కూడా చంటిని అక్కడ అలా చూస్తూ ఉండిపోతుంది. చంచలమ్మ సింధూరాన్ని చూడడానికి విజయమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు చంచలమ్మ గారు ఎక్కడికి వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విజయమ్మ సింధూర దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నీలవేణి కింద నుండి అమ్మ చంచలమ్మ గారు వచ్చారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటి అత్తమ్మ వచ్చిందా, నా దగ్గరికి అత్తమ్మ వచ్చిందా అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ అక్కడ ఉన్న విజయమ్మను తోసుకొని మరీ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి చంచలమ్మ వచ్చింది అన్న మాట వినబడగానే ఈ సింధూరాకు ఇంత పొగరు వచ్చేసింది, నన్నే తోసుకొని వెళ్ళిపోతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా సింధూర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చంచలమ్మ చంటి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు చంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మేము ఇప్పుడు దాకా బాగానే ఉన్నాము, మీరు వచ్చారు కదా ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అవును, మీరు మా ఇంటికి రాకపోతేనే మంచిది, మీరు మీ నీడ కూడా మా మీద పడకపోతేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.